హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి టేస్టీ టొమాటో రసం సింపుల్గా ఈజీ ప్రాసెస్లో షార్ట్ టైంలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే మనము రైస్లో తినే కంటే కూడా గ్లాసులతో తాగేసి అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము, ఎలా చేయాలి అనేది. సో టమాటో రసం కోసం ఫస్ట్ మీడియం సైజ్ టొమాటోస్ బాగా పండినవి ఒక 5 తీసుకోవాలి. ఈ టొమాటోస్తో పాటు కొత్తిమీర కూడా తీసుకోవాలి. కొత్తిమీర కాడలే తీసుకోవాలి మనము. కాడలు ఎందుకంటే కాడల్లో నుంచి మనం ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటాం కదా, అప్పుడు వాటిలో రసం అంతా కూడా ఈ జార్లోకి వచ్చేసి చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ టమాటోస్ని అలాగే కొత్తిమీర కాడల్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా దంచుకుంటాం కదా చిన్నది. సో దానిలో మనము ఈ రసంలోకి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట. కచ్చాపచ్చాగా అంటాం కదా, అలా దంచుకుంటే అంటే సగం మిరియాలు లాగానే ఉంటాయి, సగమేమో సగమై ఉంటాయి, కొంచెం పౌడర్లా అయి ఉంటాయి. సో అప్పుడు మనకి వాటిలో నుంచి మంచి అరోమా వస్తుంది. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకుందాము. దానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ అలాగే కొత్తిమీర కాడలు, అది వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత 1 లీటర్ లేదా 2 లీటర్లు, మీరు ఎంతమంది ఉంటారో అంతమందికి క్వాంటిటీని వేసుకోవాలి. సో ఎంతైనా కానీ వాటర్ ఎక్కువ పోసుకోవాలి. చింతపండు మాత్రము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, లేదంటే తక్కువ అయితే 4 తొలకలు అలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్, ఇందులో కొంచెం పసుపు, తగినంత సాల్ట్, అలాగే 2 పచ్చిమిర్చి లేదా 4 పచ్చిమిర్చి మీరు మంట తినేవాళ్ళు అయితే కనుక ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా స్టవ్ పైన ఉంచిన తర్వాత ఇది ఎప్పుడైతే మనకి ఇలా చూపిస్తున్న విధంగా ఒక పొంగు వస్తుందో అప్పుడు ఇలా మూత తీసి పక్కన పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించామంటే కనుక మనకి పచ్చిమిర్చి అంతా మెత్తబడతాయి. ఈ పచ్చిమిర్చి మెత్తబడిన సమయంలో మనకి ఈ చారులోని పచ్చివాసన అంతా పోయింది, ఉడికిపోయింది అని అర్థం అనమాట. సో ఈ పచ్చిమిర్చి మెత్తపడేంత వరకు మనము ఇలా మరగనివ్వాలి. సో ఈ టైంలో మనము ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు అలా దంచుకొని పెట్టుకున్నాం కదా. సో ఇలా మరుగుతున్నప్పుడు మనము ఆ దంచుకున్న మిశ్రమాన్ని ఈ రసంలోకి వేసుకోవాలి, ఇలా చూపిస్తున్న విధంగా. సో కచ్చాపచ్చాగా ఇలా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న మిశ్రమాన్ని ఈ రసంలోకి వేసుకుంటే అప్పుడు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్కి కడుపు నిండినట్టు ఉంటుంది. ఇక ఇలా వేసిన తర్వాత ఒక మంట 2 మినిట్స్ పాటు మరిగితే చాలు. మనకి ఎక్కువసేపు మరిగించామంటే కదా అరోమా అంతా పోతుంది. సో ఇప్పుడు మనము పోపు ప్రిపేర్ చేసుకుందాము. సో ఈ పోపు కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ తాలింపులు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1 రెమ్మ కరివేపాకు, అలాగే 2 మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. సో వెంటనే ఫ్రై అయిపోయి కాబట్టి ఈ పోపుని తీసుకొని మనము ఈ రసంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి ఇంకా మరగనవసరం లేదు, ఎందుకంటే ఆ అరోమా అంతా పోతుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనకి ఈ రసం అనేది రెడీ అయిపోయింది. అండ్ రసం పౌడరు ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా చాలా బాగుంటుంది. సో నేను రసం పౌడర్ యూజ్ చేస్తూ ఉంటాను, సో నేను అందుకు కానీ రసం పౌడర్ వేసాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా నా ఛానల్, నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే వెళ్తాయి, మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.